వడియాలు, అప్పడాలు. నాన్ వెజ్ ప్రియులైతే ఆమ్లెట్తో తిన్న అద్భుతం అండి. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? గోంగూర పప్పు అండి. గోంగూర పప్పు పులుపు, కారం, ఉప్పు సరైన కొలతలతో వేస్తే ఈ గోంగూర పప్పు రుచి ఎంత బాగుంటుందో. ముందుగా కుక్కర్లో కనీసం 2 గంటల పాటు నానపెట్టుకున్న కందిపప్పు 1 కప్పు, 1.5 కప్పులు నీళ్లు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 2-3 విజిల్స్ వరకు రానివ్వండి. తర్వాత పప్పును మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి దంచుకున్న 4-5 వెల్లుల్లి రేకలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కలర్ మారి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసి ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో గోంగూర వేయాలి. నేను దీనికోసం 1 పెద్ద కట్ట గోంగూర తీసుకుని నూనెలో కొద్దిగా పసుపు వేసి మగ్గించి అది 1 కప్పు వరకు వేస్తున్నాను. ఇలా వేస్తే కొలత కరెక్ట్ గా తెలుస్తుందండి. కందిపప్పు కొలత దేంతో తీసుకుంటామో అదే కప్పుతో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపడినంత వేసి కొద్దిగా చింతపండు రసం వేయండి. గోంగూర పుల్లగా ఉన్నా గానీ చింతపండు రసం వేస్తే ఆ రుచి చాలా బాగుంటుందండి. చింతపండు రసం వేసాక 2 నిమిషాల పాటు మగ్గించి ఉడికించుకున్న పప్పు, అలాగే 1 కప్పు వరకు నీళ్లు వేసి 4-5 నిమిషాల పాటు ఉడికించి పక్కకు దించుకుంటే వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉండే గోంగూర పప్పు తయారవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.